నమస్కారం, మీరు చూస్తుంది వాజు న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కన్నుల పండుగగా ప్రారంభమైన సింహాచలేశుని నిజరూప దర్శనం. తొలి దర్శనం చేసుకున్న పూసపాటి వంశీయులు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. చందనస్వామికి భక్త నీరాజనం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి అనిత. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు. నగరంలో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి బాబుకి బర్త్డే విషెస్ తెలిపిన ఎంపీ భరత్, పార్టీ పెద్దలు. విజయనగరం, పార్వతీపురం జిల్లాలలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు. వేడుకలలో పాల్గొన్న మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్. వివరాలు చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సింహాచలం వెళ్లి స్వామివారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. దేశ ప్రజల కోసం ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిన పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లవేళలా ఆరోగ్యాలతో ఉండాలని, అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని మంత్రి కొండపల్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది చంద్రబాబు ఘనత అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నా క్యాంటీన్లలో ఉచితంగా భువనేశ్వరమ్మ భోజన సదుపాయాన్ని కల్పించారని అన్నారు. ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు జనవరి 20వ తారీఖున 1950లో పుట్టడం జరిగింది. ఆయన ప్రజా మనిషి, ప్రజల కోసం అనినిత్యం పనిచేస్తున్నటువంటి నాయకులు. సుదీర్ఘకాలంలో రాజకీయాలు చేస్తూ నాయకత్వం వ్యవహరిస్తూ అటు అధికార పక్షం కానీ ప్రతిపక్షంలో కానీ ఎప్పుడూ కూడా ప్రజల కోసం, ప్రజలకు మంచి చేకూర్చేలాగా ప్రభుత్వాలు నడిపించే దశగా ఆయన పనిచేయడం జరిగింది. మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ కూడా ఆయనకి చెప్పాలని, మరి ఆయన పేరు మీద ఈరోజు మన విజయనగరం ఇలవేల్పు పైడితల్లమ్మ టెంపుల్కి రావడం జరిగింది. మరి టెంపుల్లో ఆయన పేరు మీద అర్చన చేయించడమే కాకుండా ఈరోజు విజయనగరం రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లో ఆయన పేరు మీద భోజన కార్యక్రమం కోసం భువనేశ్వరమ్మ గారు డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయనగరం నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో అశోక్ బంగ్లాలో ఈరోజు చంద్రబాబు బర్త్డే వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. చెవిటి, మూగ పాఠశాల విద్యార్థులను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు మాట్లాడుతూ చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు ఆహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. మూసివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి మళ్లీ తెరిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదరావు లక్ష్మీవరప్రసాద్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఇప్పటికి చూస్తుంటే వారు 4వసారి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో చేసినప్పుడు మనం చూసాం. విజన్ 2020 ద్వారా వారు ఏ విధంగా హైదరాబాద్ని, తెలంగాణని అభివృద్ధి చేశారు. ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్లో ప్రత్యేకంగా అక్కడ తెలంగాణ చూస్తుంటే మ్యాక్సిమం టాక్సేషన్ అనేది హైదరాబాద్ ప్రాంతంలో నుంచి, క్యాపిటల్ ప్రాంతంలో నుంచి మొత్తం తెలంగాణకి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ స్వర్ణాంధ్రాన్ని తీర్చిదిద్దడానికి అమరావతిగా క్యాపిటల్ వారు ప్రోత్సహిస్తూ అమరావతిని ఒక క్యాపిటల్ సిటీగా చేస్తూ అక్కడే ఒక AI హబ్, ఒక స్పోర్ట్స్ సిటీ, అలాగే ఒక బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్గా తీర్చిదిద్ది
దానికి సరిపడేటట్లు రోడ్స్, డ్రైనేజెస్, అలాగే పరిపాలించడానికి భవనాలు, అడ్మినిస్ట్రేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఫంక్షన్ చేయడానికి అన్ని భవనాలు, అన్ని విధాలుగా కూడా అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కూడా వారు ప్లాన్ చేసి ఉన్నారు. దూరదృష్టితో అభివృద్ధి సంక్షేమాలను సమానంగా ముందుకు తీసుకుని వెళ్లే విజనరీ లీడర్, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ భావి తరాల సంక్షేమానికి బాటలు వేసే సంస్కరణల అమలుతో భారత రాజకీయ చరిత్రలో తన పేరుతో ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. ఎన్ని అవకాశాలు వచ్చినా తెలుగు వారిని వదిలి వెళ్ళనప్పటికీ జాతీయ రాజకీయాలలో ప్రధానులు, రాష్ట్రపతుల ఎంపికలో ఆయన పాత్ర చాలా కీలకం. వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కు కో చైర్మన్గా, టెలికాం సంస్కరణల కమిటీ అధ్యక్షులుగా కూడా పనిచేసిన అపర రాజకీయ భగీరథుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీ సీఎం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వాజివాన్ న్యూస్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పాలనలో భరోసాకి మరో పేరు, దార్శనికత కలిగిన ప్రజానేత, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గురించి దేశ ప్రజలలో ఉన్న అభిప్రాయాలు ఇవి. చంద్రబాబు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన అందించడమే ఉత్తమ రాజకీయమని నమ్మిన మొదటి భారతీయ రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకులలో ఐటీ జ్ఞానిగా అభివర్ణించబడే చంద్రబాబు నాయుడు ఈ గవర్నెన్స్ ను ప్రజలకు పరిచయం చేశారు. ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలను ప్రోత్సహించి విద్య, ఆరోగ్య, మౌలిక, ఆర్థిక, పాలనా రంగాలలో సాంకేతికతను చొప్పించారు. ఈ క్రమంలో ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో 1998లో అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్గ్ చంద్రబాబు గౌరవార్థం సెప్టెంబర్ 24వ తేదీన నాయుడు డీగా ప్రకటించారంటే ఆయన విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇండియా టుడే వార్తా సంస్థ చంద్రబాబుని ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం గా పేర్కొంది. ఎకనమిక్ టైం వార్తా సంస్థ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అన్నది. టైమ్ ఆసియా సంస్థ సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ అన్నది. అమెరికాకు చెందిన వరాకిల్ కార్పొరేషన్ ప్రచురించే మాసపత్రిక ప్రాఫిట్ చంద్రబాబును హిడెన్ 7 వర్కింగ్ వండర్స్ లో ఒకరు అని వర్ణించింది. బీబీసీ చేత సైబర్ సావి చీఫ్ మినిస్టర్ అనిపించుకుంటే సిఎన్ఎన్ వార్తా సంస్థ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటుంది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాని కార్యదర్శి కోఫీ అన్నన్, అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, సింగపూర్ మాజీ ప్రధాని గో చౌక్ టాంగ్ తదితరులు భారతదేశానికి వచ్చినప్పుడు తమ షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్కు వచ్చి చంద్రబాబు నాయుడుతో సమావేశం అవడాన్ని తప్పనిసరి చేసుకున్నారంటే చంద్రబాబు విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో చంద్రబాబు నాయుడికి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలుసు. ఎన్టీఆర్ తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతిని తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు తెలుగువారి ప్రతిభను ప్రపంచం నలుమూలలకు పరిచయం చేశారు. ప్రపంచ పటంలో తెలుగు నేలకు ఒక గుర్తింపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 చేతుల ప్రజలకు అందించారు. విద్యుత్, ఆర్థిక సంస్కరణలతో దేశానికే దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు పాలన అంటే పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయి, బాబుతోనే జాబు అన్నది యువత నమ్మకం. సంపద సృష్టి అన్నదాన్ని పాలనలో ప్రవేశపెట్టిన మేధావి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ అధినేతగా దేశ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు పోషించిన పాత్ర దేశ చరిత్రలో ముఖ్య అధ్యాయమని చెప్పవచ్చు. 2 కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో, 3 ప్రధానుల ఎంపికలో, 2 రాష్ట్రపతుల ఎంపికలో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజా నాయకులలో ది బాస్ అంటే చంద్రబాబు నాయుడే. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు 55 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ జన్మదినం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా విజయనగరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఉదయం 9:30 గంటలకు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. అనంతరం ఉదయం 11 గంటలకు లంకాపట్నంలో గల ఎంపీపీ పాఠశాలకు విరాళంగా ఇచ్చిన ఆర్ఓ ప్లాంట్ను ఆమె ప్రారంభించారు. అనంతరం లంకాపట్నంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి సమతుల్యత పాటిస్తూ పరిపాలన చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంస్కరణలను తీసుకుని వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు రాబడుతున్నారని అన్నారు. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో ప్రారంభం కానున్నదని దీనివల్ల ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ప్రసాదుల వరప్రసాద్, పట్టణ టీడీపీ అధ్యక్షులు గంటా రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మనం వారి 76 ఇయర్స్ అనేది మనం సెలబ్రేట్ చేస్తూ కొన్ని ప్రజా కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. అక్కడ లంకాపట్నం స్కూల్లో మనం ఆర్ఓ ప్లాంట్ అనేది మన ముఖ్యమంత్రి వర్యులు జన్మదినం సందర్భంగా మనం ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ లేదు కాబట్టి మనం ఒక ఆర్ఓ ప్లాంట్ ఇచ్చాము. అలాగే అభివృద్ధి ముందుకు తీసుకువెళ్తూ అన్ని విధాలకు కూడా మన రాష్ట్రంని డెవలప్ చేస్తూ మన భావితరాలకి ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రూపంలో అందిస్తూ ఉన్నాం. అయితే వారి జన్మదినం సందర్భంగా వారు చేసిన మంచి పనులన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ మనం ఇంకా ఎన్నో సంవత్సరాలు వారు ఈ విధంగానే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత సామాజిక సమస్యలు, పింఛన్, రేషన్, భూమి సమస్యలు పీజీఆర్ఎస్ దృష్టికి వచ్చాయి. జాయింట్ కలెక్టర్ కూడా వినతులు స్వీకరించారు. నగరంలోని 5, 6, 7 డివిజన్ పరిధిలో ఉన్న 1080 మంది పేదలకు జమ్మునారాయణపురంలో వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని 5వ వార్డు మాజీ కార్పొరేటర్ గాద మురళి అన్నారు. పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాలను, పొజిషన్ సర్టిఫికెట్లను ఇవ్వాలని పీజీఆర్ఎస్లో ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పుడు కూటమి నాయకులు లబ్ధిదారులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ సమావేశాలకు హాజరవుతారో వారికే పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని అన్నారు. గతంలో మేము 5, 6, 7 3 డివిజన్లకు సంబంధించి జమ్ము నారాయణపురంలో 1080 పట్టాలు పేదలకు పట్టాలు ఇచ్చాం. పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించాం. సైట్లోకి తీసుకెళ్లి సైట్ సీజింగ్ చేసి ప్రతి బెనిఫిషియర్ని కూడా, ప్రతి పేదవాడిని గౌరవించి చేతిలో పట్టా ఇచ్చి అభిమానించాం. అయితే ఈరోజు ఆ పట్టాలు పొజిషన్ ఏంటనేది తెలియటం లేదు. మేము ఇచ్చిన పట్టాలు ఏది ఆ రోజు ఎలాగైతే ఉందో అదే పొజిషన్లో ఉంది. ఒక కరెంటు కానీ, ఒక వాటర్ ఫెసిలిటీ కానీ, ఒక లోన్ కానీ అక్కడ ఏదీ లేని పరిస్థితి ఉంది. కూటమి సభ్యులు లేనిపోని పుకార్లు పెట్టి ఎవరైతే పేద బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అపోహలు కల్పించి అవి ఫేక్ పట్టాలు, అవన్నీ ఏవో ఇబ్బంది పడి ఇచ్చారు మీకు తప్పించి అవన్నీ రావు, మాకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకే మేము ఇస్తాం తప్పించి, ఎమ్మెల్యే గారిని మమ్మల్ని కలిసిన వ్యక్తులకే ఇస్తాం తప్పించి ఆ పట్టాలన్నీ క్యాన్సిల్ చేయమని ఎమ్మెల్యే గారు క్యాన్సిల్ చేయమన్నారని వీధుల్లోకి వచ్చి వాళ్ళు పేరున ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారో వాళ్ళ పేర్లు రాసుకోవడం, మిగతా బెనిఫిషియర్స్ ఎవరైతే పేద వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ బాధపడే పరిస్థితి ఈరోజు ఉంది. అందుకు వాళ్ళకి కంపల్సరీగా న్యాయం చేయాలి. నివాసం ఉన్న చోటే పట్టాలు ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఎదుట ఇళ్ల పట్టాల బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరంలోని చాలా ప్రాంతాలలో ఇళ్ల పట్టాల కోసం బాధితులు ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు నివాసం ఉన్న చోట ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు ఆ హామీని మరిచారని అన్నారు. జనవరి నాటికి విడుదల చేసిన జీవో కూడా పేదల వాళ్ళ నివాసం ఉన్న చోట రెగ్యులరైజ్ చేయడం 2025 జనవరి నాటికి విడుదల చేసిన జీవో
2026 ఏప్రిల్ నాటికి కూడా పేదల వాళ్ళ నివాసం ఉన్న చోట రెగ్యులరైజ్ చేయడానికి అమలు చేయడం లేదు. అడిగితే ఇదిగో అదిగని చెప్తున్నారు. 60 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పేదవాడు సచివాలయంలో డిసెంబర్ 2025 నాటికే మేము రెగ్యులరైజ్ చేయాలని చెప్పి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం. కానీ రిజిస్ట్రేషన్ అయింది కానీ ఈ రోజుకి రెగ్యులరైజ్ చేయలేదు. ఇప్పుడు తక్షణమే మాకు రెగ్యులరైజ్ చేసి 5 లక్షల రుణాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే న్యాయం జరిగే వరకు, పట్టాలు ఇచ్చే వరకు మా పోరాటం అవసరమైతే నిరాహార దీక్షల రూపంలో మరొక రూపంలో కొనసాగిస్తాం తప్ప వెనక్కి వెళ్ళేది లేదని చెప్పి పార్టీగా, సిపిఎం పార్టీగా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానుల నడుమ భారీ కేకును కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు, వృద్ధులకు చీరలు, అలాగే ఆసుపత్రుల రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మోజారు తేజవతి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైరిచల్ల వీరేష్ చంద్రదేవ్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మహానుభావుడు బసవేశ్వరుడు సమాజంలో సమానత్వం, న్యాయం, సేవ భావం వంటి విలువలను ప్రతిష్ఠించారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుల, మత భేదాలను దాటి సౌభ్రాతృత్వంతో జీవించడం ద్వారా సమాజంలో ఐక్యత పెంపొందించుతోందని తెలిపారు. యువత బసవేశ్వరుడి బోధనలు ఆచరిస్తూ మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సాలూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. 7 దొంగతనాలలో కేసులలో సంబంధం ఉన్న 3 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి భారీగా నగదు మరియు బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన పాచిపెంట మండలం చిన్న చీపురుపల్స గ్రామంలో పట్టపగలే ఒక ఇంట్లో తాళాలు పగులగొట్టి దొంగతనం చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు క్లూస్ టీం మరియు వేలిముద్రల నిపుణుల సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. వేలిముద్రల ఆధారంగా సాలూరు పట్టణానికి చెందిన గొల్లపల్లి సాయి కుమార్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున సాయి కుమార్తో పాటు అతని అనుచరులు బత్తుల యుగంధర్ మరియు ఒక మైనర్ నిందితుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వీరిని విచారించగా సాలూరు, పాచిపెంట, మక్కువ ప్రాంతాలతో పాటు విశాఖపట్నం, గాజువాక, కొత్తవలస, రామభద్రాపురం వంటి ప్రాంతాలలోని దొంగతనాలకు పాల్పడినట్లుగా అంగీకరించారు. పాచిపేటలో చిన్న చీపురువలస గ్రామంలో ఏప్రిల్ 11 నాడు ఒక దొంగతనం జరిగింది. పగలు ఇంట్లో వాళ్ళు లేనప్పుడు తాళం పగలు కొట్టి, అల్మారా పగలు కొట్టి కొంత గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ తీసుకుపోవడం జరిగింది. సో దాంట్లో వెంటనే మనం క్లూస్ టీమ్ని పంపించి ఇవన్నీ వెరిఫై చేస్తే ఫింగర్ ప్రింట్ గొల్లపల్లి సాయి కుమార్, సాలూరు టౌన్, ఇతనితో ఫింగర్ ప్రింట్స్ టాలీ కావడం జరిగింది. సో ఆ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మనము ఫర్దర్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఇవాళ మార్నింగ్ ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు A2 బత్తుల యుగంధర్ని కూడా పట్టుకొని వారిని విచారించినప్పుడు వీళ్ళిద్దరూ నన్ను ఇంకొక 17 ఏళ్ళు రాకోటి ఇచ్చిందు అనేసి చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఒక అతనితో కలిసి వీరు వరుస గత సంవత్సరంన్నర కాలం నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో ఈ దొంగతనం అనేది HP బై డే.
డ్రగ్స్కి వ్యతిరేకంగా చేపట్టిన అవగాహన అభ్యుదయ కార్యక్రమానికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా పార్వతీపురం పట్టణంలో పాఠశాల విద్యార్థులతో కలిసి పోలీసులు డ్రగ్స్కి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని సిఐ వెంకట్రావు నిర్వహించగా ఈ ర్యాలీని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రగ్స్కి దూరంగా యువత ఉండాలని, మత్తుతో జీవితం చిత్తు అవుతుందని అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని అన్నారు. గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. అభ్యుదయం అని చెప్పి 2.0 కింద మళ్ళీ ఒక 100 రోజుల కార్యక్రమాన్ని స్పెసిఫిక్గా మన జిల్లాల్లోకి ఇవ్వడం ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ప్రభుత్వం చిత్తశుద్ధి మీకు అర్థమవుతుంది. గంజాయి రహితగా ఆంధ్రప్రదేశ్గా గంజాయి రహిత ఈ యొక్క ఏజెన్సీస్గా తయారు చేయాలనే ఉద్దేశంలోని ఈ కార్యక్రమంలో పిల్లల నుంచి ప్రతి ఒక్క స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, అలాగే ఇక్కడ ఉండే యూత్కి కూడా అవేర్నెస్ ఇవ్వడానికి పోలీస్ బృందాంగం అంతా సిద్ధంగా ఉంది. లీగల్ టీమ్స్ కూడా సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తరఫున మా తరఫున కూడా ఇలాంటి గంజాయి రహిత ప్రాంతాలు ఉండడానికి తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు ముందుంటారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను వేలంపేట వేస్తామని సాగులో ఉన్న రైతులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని రాకోటి రాములు అన్నారు. గజపతినగరం మండలం పరిధిలో ఉన్న రైతులు ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు ఆకస్మాత్తుగా వారి భూములకు వేలంపేట వేస్తామని చెప్పడం చాలా బాధాకరమని అన్నారు. వేలంపేట వేయకుండా రైతులకు యథాతథంగా భూములు సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దానికి సంబంధించిన శిస్తులను ఎప్పటికప్పుడు కడుతున్నారని తెలిపారు. కూడా మాట చెప్పింది, ఏ దేవస్థాన భూములు తాత ముత్తాతలను సాగు చేస్తున్నారో వాళ్ళకే శిస్తు పెంచి రెన్యువల్ చేయమని చెప్పింది. దానికి విరుద్ధంగానే ఎండోమెంట్ వారు ఈరోజు ఏలంపాట వేయడానికి సిద్ధపడుతున్నారు. అందువల్ల ఏలంపాట వేయకూడదని చెప్పేసి కలెక్టర్ని కలిసి ఇది అన్యాయం, దుర్మార్గం. అందువల్ల ఏలంపాట ఆపాలి. ఎవరైతే ఎంతవరకు సాగు చేస్తున్నారో ఆ రైతులు కొనసాగించాలని చెప్పేసి, అలాగే ఎవరైతే గ్రామంలోనూ ఈరోజు భూస్వాములు ధనిక కుటుంబాలందరూ కూడా వారవలేక వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈరోజు కూడా ప్రభుత్వం భూమి లాక్కోవడమే తప్ప కానీ భూములు ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు. ఆ శారడమరుడు ఉన్న భూమిని కూడా ఈరోజు వేలంపాట ద్వారా ధనికులు కట్టబెట్టాలని చూస్తుంది ప్రభుత్వం. ఈ నిర్ణయం మేము వ్యతిరేకిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో అన్నా క్యాంటీన్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కలిసి క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రజలకు తక్కువ ధరలో శుభ్రమైన పోషకాహార భోజనం అందించడమే ఈ క్యాంటీన్ లక్ష్యంగా తెలిపారు. గతంలో ఈ క్యాంటీన్ రూపకల్పనలో భాగమైన ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం జిల్లా కలెక్టర్గా ఉండి అదే క్యాంటీన్ను ప్రారంభించడం విశేషంగా మారింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నామని ఆయన అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 108 మందికి విఏఓలకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. SHG, శ్రీనిధి, పునతి మరియు CIFలకు 2,86,00,000 రూపాయల చెక్కును అందించి మంత్రి సంధ్యారాణి సాలూరు మండలం మరియు పాచిపెంట మండలాలకు 2 స్వచ్ఛ రథాలను కూడా ప్రారంభించారు. మహిళల ఆర్థిక సాధికారక, డిజిటల్ పారదర్శకత కోసం నిర్వహించిన 5G మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మహిళా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. SCRP SERP వెలుగు ద్వారా ప్రతి మహిళను లక్షాధికారిగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సంఘం సహాయకులకు 5G మొబైల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం గ్రామ సంఘ సహాయకులుగా మహిళా సంఘాలతో సమర్థవంతంగా పనిచేయడానికి ఈ మొబైల్ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆద్యులు, మనందరికీ కూడా ఆరాధ్యులు, ఈరోజు ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు నాడే ఇవి పడ్డం ఇవ్వడానికి ఈ దేశ పడ్డం అయితే మాత్రం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆడవాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అక్షయ తృతీయ, అది కూడా ఈరోజే అవటం చాలా సంతోషంగా ఉంది. బంగారం కొనుక్కోనక్కర్లేదు, బంగారం అందులో ఉన్న పసుపు కొనుక్కొని ఇంటికి వెళ్ళండి, చాలా మంచిది, శుభం అందరికి కూడా. అయితే ఈరోజు ఆ రోజు మనందరికి కూడా తెలుసు
నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆడపిల్లలకు ఆస్తి కల్పిస్తే ఆ రోజు మనం మన గ్రామాల్లో మన ఇళ్లలో మన గౌరవ మర్యాదలతో ఒక అంటే ఆడపిల్లకు కూడా ఆస్తి ఉంది అంటే ఒక గౌరవ మర్యాద పెరిగింది ఆ రోజు. అలాంటి కార్యక్రమం నుంచి వెంటనే ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులు పెట్టి ఆడవాళ్ళు ఆర్థికంగా కూడా ఎదగాలని మనందరికి కూడా చేయూతిచ్చి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా డ్వాక్రా గ్రూపులు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి గత 24 రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు మృతదేహమైన బావిలో తేలడంతో మృతుడు కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. విజయనగరం పట్టణం జొన్నగుడ్డికి చెందిన పావడ హరినాథ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మార్చి 27వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మిస్సింగ్ అయిన హరినాథ్పై గతంలో పలు కేసులు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికీ 24 రోజులు గడవడంతో హరినాథ్ కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో విజయనగరం పట్టణ పరిసర ప్రాంతాలలో వెతుకుతున్నారు. ఈ క్రమంలో జమ్ము నారాయణపురం పరిధిలోని పొలాలలో ఉన్న నేలబావిలో కొంతమంది యువకులు దిగి వెతకడంతో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసుల సూచన మేరకు మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని మృతదేహం తమ బిడ్డదే అని గుర్తించారు. మా కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మా బిడ్డను కిరాతకంగా చంపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరినాథ్ పావాడ హరినాథ్ మిస్సింగ్ అయిందని 27 నైటు 11:15కి రవి బార్లోనే సీసీ ఫుటేజ్లో మేము చూస్తే తెలిసింది. వాళ్ళు 10:15, 10:20 సమయంలో ఎక్కువైపోయిన మనిషిని బయటికి తీసుకొచ్చి వాళ్ళు పడేసి వాళ్ళు తలుపులు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నాడమ్మా కనిపించట్లేదు, మాకు ఫోన్లు చేయట్లేదు, ఎప్పుడు మాకు ఫోన్ చేయకుండా ఉండడు అని చెప్పితే వాళ్ళ అమ్మగడు గారు కంగారు పడి 5వ తేదీనే మిస్సింగ్ అయింది. మార్చి 27 శ్రీరామనవమి నైట్ 11:20 మేము కంప్లైంట్కి వెళ్ళింది 4 నెల 5వ తేదీనే. ఆ రోజు సిఏ గారు అన్న మాటలో ఎందుకు అంత రియాక్ట్ అవుతుండ్రో అదేం సంసారం కాదు అనేసి సిఏ గారు అన్నారు. అయితే మా పెద్దలు సూచనల మేరకు మేము గ్రీవెన్స్లో పెట్టడం జరిగింది. గ్రీవెన్స్లో పెట్టిన తర్వాత ఎస్పీ గారు మీ పిల్లల్ని ఎతికిపిస్తామని అంటే మరుసటి రోజు మమ్మల్ని పిలిచి మా దగ్గర వాంగ్మూలం తీసుకొని ఆ మరుసటి రోజు మంగళవారం నాడు మమ్మల్ని వాంగ్మూలం తీసుకొని బుధవారం నాడు సుమారు కట్టు ఉంటారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఏ ఎవిడెన్స్ సేకరించారో మాకు తెలీదు, వాళ్ళు ఏం చేశారో మాకు తెలీదు. మేము స్వతహాగా మా కుర్రవాళ్ళ సపోర్ట్ తోటి మేము కొన్ని 3-4 సీసీ ఫుటేజ్లు మేమే స్వీకరించి ఎస్సీ గారికి పెట్టడం జరిగింది. ఎస్సీ గారికి చెబితే ఎస్సీ గారు జీపిచ్చి పంపించారు. పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బాడీని వెతకండి, ఏమైనా అనుమానం ఉంటే మాకు తెలియపరచండి అని అన్నారు. అనుమానం ఉన్న పేర్లన్నీ మేము ఆల్రెడీ ఇచ్చాం సార్కి, ఫోన్ నెంబర్లు, బైక్ నెంబర్లు అందరి. మాకు ఇప్పటికైనా సరే పోలీసుల మీద మాకు ఏ ద్వేషం లేదు. ఇప్పటికైనా సరైన ఇన్వెస్టిగేషన్ చేసి ఈ నేరం చేసిన వాళ్ళందరికీ శిక్ష పడేటట్లు కఠినంగా పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ ఇప్పటికైనా చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు దాకా చేయలేదు, కనీసం ఇప్పటి నుంచైనా చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంప్లైంట్ ఎత్తావమ్మా, నీ కొడుకు 8 సంవత్సరాలు కాదమ్మా, నీ కొడుకు పెద్ద రౌడీ షీటర్ ఉంది, ఆ నైట్ ఎతుకుతాము, ఎక్కడికో వెళ్ళుంటాడులే వస్తాడులే అన్నారు. లేదంటే సరే ఎతుకుతాంలే, కంప్లైంట్ కూడా 5వ తారీఖున ఇస్తే తీసుకోలేదు, అలాగే ఉంచారు. వెళ్ళి పోలీస్ స్టేషన్ లాంటి ఎత్తుక్కో, ఆ వైజాగ్ వెళ్ళి ఎత్తుకో. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలలో పార్లమెంటు పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఉదయం 12 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల అన్న క్యాంటీన్లో ఉచితంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే అతిథి కిమిడి నాగార్జున పెద్దలకు వడ్డించారు.
ఈ కార్యక్రమంలో నాగార్జున, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి జిల్లా ప్రజల తరపున జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పేదవాడి ఆకలి మంటలను తీర్చాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారని తెలిపారు. అన్న క్యాంటీన్ల వలన ఎంతో మంది పేదవారికి 5 రూపాయలకే ఆకలి తీరుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లలో పేదలకు ఉచితంగా భోజనం పెట్టేందుకు ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి 76 లక్షల రూపాయల డొనేషన్ చేశారని అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. స్లాక్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు అందరు కూడా అందజేశారు. అయితే ఈరోజు అందరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటూ భోజనం చేస్తున్నారనేది ముఖ్యంగా మనం గమనిస్తూ ఈ అద్భుతమైన అన్న క్యాంటీన్ల ఆలోచనే మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు మూసివేశారు. అయితే మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 200 పైబడి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. మనం విజయనగరంలోనే 3 అన్నా క్యాంటీన్లు అనేది మనం నడిపిస్తూ ఉన్నాం. పేద ప్రజలకి ఆకలి ఉండకూడదనేది ముఖ్యంగా మన నందమూరి తారక రామారావు గారి ఆశయం. ఆ ఆశయం నిలబెడుతూ మనం ప్రజల కోసం కేవలం 5 రూపాయలకి నాణ్యమైన క్వాలిటీ అయిన భోజనం మనం అందరం అందించగలుగుతున్నామంటే అది నిజంగా చాలా సంతోషమైన విషయం అని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రానికి మంచి చేయగలిగిన నాయకుడు అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయనే అని చెప్పి ఈ సందర్భంగా ఇంకొకసారి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. పేదవాడికి ఏ రకంగా ఆదుకోగలం అనే రకంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. మరి అందులోంచి పుట్టుకొచ్చిందే ఈ అన్నా క్యాంటీన్. టౌన్లకు కానీ మండల హెడ్ క్వార్టర్స్కి కానీ ఎవరైనా వచ్చారంటే వాళ్ళు 5 రూపాయలకే భోజనం చేసేలాగా ఒక మహత్తరమైన కార్యక్రమం మరి ఓపెన్ చేయడం అనేది జరిగింది. అదే రకంగా మరి ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని భువనమ్మ గారు కూడా 76 లక్షలు అన్నా క్యాంటీన్కి విరాళంగా ఇచ్చారన్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. పట్టణంలోని గాయత్రి భవనంలో ఈరోజు పట్టణ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఉపనయనాలు నిర్వహించారు. ఋగ్వేద పండితులు శీల నానాజీ శర్మ పర్యవేక్షణలో వేద పండితులు 7 వటువులకు ఉపనయనాది సంస్కారాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యజ్ఞాది సూర్య నమస్కారాలు నిర్వహించారు. వటువుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు, గురువులతో పాటు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, గౌరవ అధ్యక్షులు డాక్టర్ డివి శ్రీకాంత్, బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు భరద్వాజ చక్రవర్తి, కార్యదర్శి భోగరాజు సూర్యలక్ష్మి బాబూజీ దంపతులు, న్యామాని భద్రాద్రి రామం, విశ్రాంత న్యాయమూర్తి మంగుపొడి రాజభూషణ్ శర్మ దంపతులు, టిఎస్ ప్రకాశరావు తదితరులు వటువులను ఆశీర్వదించి నూతన వస్త్రాలు, కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు భరద్వాజ చక్రవర్తి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ప్రతి ఏటా ఉచిత సామూహిక ఉపనయనాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. వటువులకు, వారి బంధువులకు భోజనాది సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. భారతీయ సాంప్రదాయాల్లో ఉపనయనం విశేషమైనది పేర్కొన్నారు. భారతీయ ఆధ్యాత్మిక ధర్మ ఆచరణలకు ఇది దిక్సూచి అని అన్నారు. పట్టణ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత సామూహిక ఉపనయనాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఉపనయనం అనేది కేవలం యజ్ఞోపవీత ధారణ అంటే జంధ్యం వేసుకోవడం మాత్రమే కాదు, అది ఒక మన భారతీయ ధర్మం, మన ఆధ్యాత్మిక ధర్మాల్ని ఆచరించడానికి మొదటి మెట్టు. అదొక ఆధ్యాత్మిక దిక్సూచి కింద మనం పరిగణించాలి. ఇచ్చి ఉన్నతమైన పౌరులుగా ఉండి మన భారతదేశాన్ని బాగా మంచి స్థితిలో నిలపవలసిన అవసరం ఉంది. ఇది అందరూ గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఈ నెల 27, 28వ తేదీలలో పైడితల్లి అమ్మవారి దేవరోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ ఈవో శిరీష తెలిపారు. అమ్మవారి చాటింపు కార్యక్రమాన్ని ఈరోజు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ సాయంత్రం అమ్మవారి వనంగుడి నుంచి ఊరేగింపుగా సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన రావడం జరుగుతుందని అన్నారు. 28వ తేదీ ఉదయం చదురగుడి బాలాలయానికి పైడితల్లి అమ్మవారు చేరుకుంటారని తెలిపారు. దేవర ఉత్సవం నుంచి ఉయ్యాల కంబాల ఉత్సవం వరకు అమ్మవారు చదురుగుడి వద్ద ఉంటారని అన్నారు. ఉయ్యాల కంబాల ఉత్సవం తర్వాత అమ్మవారు వనంగుడికి చేరుకుంటారని తెలిపారు. మంగళవారం నాడు వస్తున్నారు కాబట్టి మన గ్రామ
ఉత్తరాంధ్ర వెల్వెల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవము 28వ తారీఖున నిర్వహించబడుతుంది. దానికి సంబంధించి ఈ రోజు ఆలయంలో చాటింపు కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. 27 సాయంత్రం 4 గంటలకు అమ్మవారు వనంగుడి వద్ద పంచామృత అభిషేకాలు మరియు మేళతాళాలు నడుమ ఊరేగింపుగా వనంగుడి నుంచి మొదలుకొని కుకుంపేటలో పూజారి వారి నివాసం వద్దకు అమ్మవారు చేరుకుంటారు. తదుపరి అక్కడ వివిధ కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు, దర్శనాలు అనంతరం మేళతాళాల మధ్య వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అమ్మవారు రాత్రికి ఊరేగింపుగా అక్కడ నుంచి అమ్మవారిని తీసుకొని రావటం జరుగుతుంది. వచ్చే మంగళవారం అనగా 28వ తారీఖున ఉదయం 6:30 కల్లా అమ్మవారు ఇక్కడికి వేంచేస్తారు. ఏఐటీయూసీ జిల్లా 12వ మహాసభల సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం నుంచి కార్మిక ప్రదర్శన ప్రారంభమై కన్యకా పరమేశ్వరి ఆలయం గంట స్తంభం మీదుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు చేరుకుంది. ర్యాలీలో బహిరంగ సభలు రాష్ట్ర నాయకత్వం పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మెతక వైఖరి అవలంబిస్తుందని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్రం వ్యవహరిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేసే ధోరణిలో ఉందని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఏఐటీయూసీ ఉమ్మడిగా కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర మహాసభలు తిరుపతిలో జరుగుతున్న నేపథ్యంలో మన అన్ని జిల్లాల మహాసభలు పూర్తి చేసుకొని విజయనగరం జిల్లా 12వ మహాసభ ఈరోజు ర్యాలీ బహిరంగ సభ 2 రోజుల పాటు విజయనగరంలో జరుగుతూ ఉంది. ఈ మహాసభల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన చర్చ చేసి భవిష్యత్ పోరాటాలకు శ్రీకారం చుట్టడానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ దేశంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాలు అవలంబించినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన మరి ఈరోజు 10 గంటల పెంపు, సమ్మె హక్కు, పోరాడే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు అన్నిటిని కూడా ఈరోజు రద్దు చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా మేము గట్టిగా పోరాడడానికి ఈ మహాసభలలో శ్రీకారం చుట్టబోతున్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పురిటిపేట గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న చెరువు వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు సనపతి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఉపాధి వేతనదారులకు వేసవి ఎండలు దృష్టిలో పెట్టుకుని శీతల పానీయాలు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఉన్న అన్నా క్యాంటీన్ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఉదయం సందర్శించి అన్నా క్యాంటీన్లో అందిస్తున్న టిఫిన్ నాణ్యతను పరిశీలించారు. టిఫిన్ మంత్రి కొండపల్లి స్వయంగా తిని రుచి చూశారు. టిఫిన్ నాణ్యత అనిపిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజల విరాళాలు ఇచ్చి అన్నా క్యాంటీన్లకు సహకరించారని, పుట్టినరోజు వంటి వేడుకలలో అన్నా క్యాంటీన్లు జరుపుకొని వారి పేరు మీదుగా పలువురికి అన్నదానం చేయవచ్చని సూచించారు. గజపతి నగరంలో రోజుకి సుమారు 1000 మందికి భోజనాలు అందిస్తున్నట్లుగా తెలిపారు. అన్నా క్యాంటీన్లలో అందించిన భోజనానికి 45 రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. ప్రజలు ద్వారా కనీసం 5 రూపాయలు విరాళంగా సేకరించి పలువురికి భోజనాలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రియతమ నేత, ప్రజలకు సంక్షేమ పాలన అందించే నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జన్మదినం సందర్భంగా పార్వతీపురం పట్టణం కొత్తవలస శివారులో గల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో ప్రజలకు మరెన్నో సేవలు అందించేందుకు ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కల్పించాలని శ్రీ మల్లికార్జున స్వామిని వేడుకున్నానని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల కోసం చలివేంద్రాన్ని కూడా ప్రారంభించారు. సాలూరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రారంభమైన భారీ అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ అనే సామాజిక సమస్యలను నిర్మూలించేందుకు అందరూ కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఈగల్ టీం ఒకటి వేశారు. ఆ ఈగల్ టీం హెడ్ ఎవరో తెలుసా మీకు? ఇంతకు పూర్వం మనకి ఇక్కడే ఏఎస్పీగా, ఇప్పుడు మేడం గారి లాగా ఏఎస్పీగా వచ్చిన రవికృష్ణ గారు, వారు ఈరోజు ఐజీ అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఈగల్ టీంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా గంజాయి పండించకుండా చేస్తున్నారు అని అంటే అది మన సీఎం గారి ప్రతిభని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. అలాగే జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఎన్నిసార్లు ఇక్కడ మన సిఐలు కూడా మనకి కాన్వల్స్ గేట్ దగ్గర ఎన్ని వందల గంజాయిలు పట్టుకున్నారు. దాదాపుగా ఎంత పట్టుకుని ఉంటారు? ఎన్ని కేజీలు పట్టుకుని ఉంటారు సిఐ గారు? 2500 కేజీలు పట్టుకోవడం జరిగిందంటే ఎంత దారుణంగా గంజాయి వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఉచిత అన్నా క్యాంటీన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాంటీన్ పేద ప్రజలకు ఒక కల్పతరువని, అన్ని దానాల కన్నా అన్నదానమే ప్రధానమని అన్న సంకల్పంతో నారా భువనేశ్వరి గారి ఆలోచనలతో ఈరోజు 76 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా బెలగాంలో గల అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. ముందుగా ప్రజలతో కలిసి భోజనం చేసి తమ అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రజలు మాట్లాడుతూ ఇంతటి నాణ్యమైన భోజనాన్ని అన్నా క్యాంటీన్లో పెట్టడం ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీరు ఆరోగ్యంగా ఉండాలని, మాలాంటి పేద ప్రజలు మరెన్నో సేవలు అందించాలని భగవంతుని వేడుకుంటున్నామని ప్రజల్లో ఎమ్మెల్యేతో అన్నారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారుతుంది. సాక్షి పత్రిక చిత్తూరు జిల్లా సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి అరెస్టు తీరు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురి చేస్తుంది. ప్రభుత్వం తన వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని చూడడం అత్యంత దుర్మార్గమని జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. విజయనగరం కలెక్టరేట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టు యూనియన్ల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అరెస్టుల విషయంలో అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులను పోలీసులు పూర్తిగా విస్మరించారని జర్నలిస్టు నేతలు ధ్వజమెత్తారు. 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసులలో నిందితులకు ముందస్తుగా సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వాల్సి ఉండగా శ్రీహరి విషయంలో నేరుగా అరెస్టుకు పాల్పడటం పోలీసులు అతిగా ప్రవర్తించడమేనని విమర్శించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామివారి నిజరూప దర్శనం వేళ భక్తకోటి పులకించింది. వరాహ వదనం, మానవ శరీరం, సింహవాలంతో విలక్షణమూర్తిగా త్రిభంగిమలో స్వామివారు భక్తులకు దివ్య దర్శనాన్ని కల్పించారు. భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. విశేష సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తకోటి గోవిందనామ స్మరణతో సింహగిరి మారుమోగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత అప్పన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రోటోకాల్ను అనుసరించి పలువురు రాజకీయ అధికార ప్రముఖులు స్వామివారి నిజరూప దర్శనాన్ని చేసుకున్నారు. ఓవైపు ప్రముఖుల దర్శనాలు జరుగుతూ ఉండగానే మరోవైపు ఉచిత 300 రూపాయల క్యూ లైన్లలో భక్తులను దర్శనానికి అనుమతించారు. హోంమంత్రి అనితతో పాటు రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, కొల్లూరు రవీంద్ర, ఎంపీలు భరత్, సీఎం రమేష్, కె అప్పలనాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ అభిషిక్త కిషోర్, విఎంఆర్డీఏ, జీవీఎంసీ కమిషనర్లు తేజ్ భరత్, కేతన్ గార్గులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం లభించడం తమ పూర్వజన్మ సుకృతంగా పేర్కొన్నారు. సింహాచలం దేవస్థానం వారు చాలా వైభవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. పూసపాటి వంశస్థులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ గవర్నర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా దర్శించి రావడం జరిగింది. శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తరాంధ్ర ఇలవేల్పు, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి అతి ప్రాచీన కాలంగా ఉండేటువంటి, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే నిజరూపాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం, ఏదైనా వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ వారిని స్మరించుకొని ఆ ఆపదల నుంచి మేమందరం కూడా రక్షించబడతామనేటువంటి ఒక సంకల్పం విశాఖ ప్రజలే కాదు, ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఉంటూ ఉంటుంది. ఈరోజు చందనోత్సవం సందర్భంగా సింహాచలం ఆలయంలో ఏర్పాట్లు కానీ
అమ్మవారి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే ప్రభుత్వం గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మన జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ అందరూ కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు జిల్లా యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకుని వచ్చాయండి. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఇంక్లూడింగ్ హోమ్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారండి. ఈసారి లాస్ట్ ఇయర్ అయితే 150,000 మంది వచ్చారన్నది, ఇంకా ఈసారి 2 లక్షల మంది దాకా వస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజున అక్షయ తృతీయ పుణ్యదినాన మనం చందనోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. పొద్దున తొలి పూజ టైంకి 3 గంటలకంతా కంప్లీట్ చేసుకొని అన్ని దర్శనాలని మనం మొదలుపెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని క్యూ లైన్స్ని మొదలుపెట్టాము. అన్ని క్యూ లైన్స్ కింద బస్సెస్ మూవ్మెంట్, కింద పార్కింగ్ ఏరియాస్ అన్నీ సీమ్లెస్గా జరుగుతున్నాయి. భక్తులు కూడా వాళ్ళకి ఇచ్చిన స్లాట్స్లో రావడం వల్ల మన క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈరోజు వరహాలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ దేవదేవుని ఆశీర్వచనంతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో ఈరోజు ఆ వస్త్రాలు సమర్పించే హృదయన అవకాశం కూడా నాకు లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నా. ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది. మరి తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి దర్శనాలు, మరి స్వామివారిని నిజరూప దర్శనం చేసుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనం ఈ ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్కరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తారు. ఈరోజు మొత్తం తెలుగు నేలే కాదు, అటు ఒరిస్సా అందరూ కూడా ఇక్కడ మరి ఈ నిజరూప దర్శనం కోసం, ఈ ఒక్కరోజు కోసం మరి ఇక్కడికి రావటం అందరూ. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈరోజు ఆ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామిని నిజ రూపంలో చూస్తే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు మన తెలుగు వాళ్ళకి వరహాలక్ష్మీ నరసింహస్వామి సింహాద్ర పండుగ పిలుచుకున్నటువంటి కుటుంబం అంతా కూడా ఆ స్వామి కృపతోటే ఉన్నాం. ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా గత చిన్న అనుభవాలను దృష్టి పెట్టుకొని సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా, ఎవరు ఎప్పుడు వచ్చినా సరే వెళ్ళిపోయే విధంగా, బస్సులను కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ ఏర్పాటు చేసినందుకు అధికార యంత్రానికి అభినందనలు తెలియపరుస్తున్నాను. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు ఆంధ్ర ప్రజానీకం ఎదవేలుపు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం. ఎన్నాళ్ళకి ఈ నిజరూప దర్శనం అని ప్రతిక్షణం నిరీక్షణం చేస్తున్నటువంటి సమయం ఆసన్నమయ్యి భక్తజనమంతా ఆనంద ఉత్సాహాలతో అపురూపమైనటువంటి విలక్షణమైనటువంటి నిజరూప దర్శనం చేసుకోవడం కోసమని ఉద్వేగంతో స్వామిని సేవించడానికి బారులు తీరి ఉన్నారు. ప్రతి సంవత్సరం చందనోత్సవం, లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం జరగడం అనేది మా అదృష్టంగా విశాఖపట్నం వాసులుగా భావిస్తున్నాము. ఇవాళ చందనోత్సవం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు పడటం కూడా ఒక గొప్ప దినంగా అనుకుంటున్నాము. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమం ఈరోజు తెల్లవారుజాము నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఉదయం సుమారు 2:30 గంటల సమయంలో వంశపారంపర్య ధర్మకర్త శ్రీ అశోక్ గజపతిరాజు గారి తొలి పూజ దేవస్థానం తరఫున ఆయన చేతుల మీదుగా సాంప్రదాయకంగా వస్తున్న విధంగా తొలి పూజ నిర్వహించడం జరిగింది స్వామివారికి. వైశాఖ శుద్ధ తదియ పర్వదినం సందర్భంగా సింహలేచునికి నిజరూప దర్శనం తెల్లవారుజామున కన్నుల పండుగగా ప్రారంభమైంది. దేవాలయ సాంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం ఈవో జె వెంకట్రావు, అర్చక పెద్దలు పూసపాటి వంశీయులకు స్వామివారి తొలి దర్శన భాగ్యాన్ని కల్పించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, దివంగత ఆనంద్ గజపతిరాజు, సుధా గజపతిరాజుల కుమార్తె ఊర్మిళ గజపతిరాజు కుటుంబ సభ్యులు
కుటుంబ సమేతంగా పూసపాటి వంశీయుల తరపున పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని మొదటగా దర్శించుకున్నారు. ఎమ్మెల్యే అదితి గజరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. చందనోత్సవ ఏర్పాట్లు బాగున్నాయని, భక్తులంతా స్వామివారిని దర్శించుకుని తరించాలని కోరారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో మనకి చందనోత్సవం అనేది మనం వైభవంగా జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈసారి ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆ స్వామివారు మన ఆంధ్రప్రదేశ్ మీద, ప్రజలందరి మీద వారి ఆశీర్వాదాలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా మనకి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేడే సాంస్కృతికోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కమిటీ బాధ్యులు జిఎస్ రాజేశ్వరరావు, గురజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శి దండు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం గత 3 ఏళ్ల నుంచి మేడే సాంస్కృతికోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ నెల 25వ తేదీన శ్రామిక దీక్ష దినమైన మేడే సాంస్కృతికోత్సవాలను విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొనవచ్చునని, అయితే శ్రామిక సమస్యలు, అభ్యుదయ భావాలు కలిగిన కళారూపాలను ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 25వ తారీఖున శనివారం నాడు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మేడే సాంస్కృతికోత్సవాలు అనేటువంటిది మేము నిర్వహిస్తున్నాం. జనరల్గా మేడే అంటే మే 1వ తారీఖున అందరికీ తెలిసినటువంటిదే. కానీ ఆ రోజు మొత్తం నగరంలో కానీ ప్రపంచం మొత్తం మీదే కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఊరేగింపులు తీసి సభలు పెట్టుకుని ఆ రకంగా కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఉంటారు. కాబట్టి మనం నిర్వహించినా సరే పెద్దగా స్పందన ఉండదని చెప్పేసి కొంచెం ముందుగానే ఏప్రిల్ 25 శనివారం నాడు మేము నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా అల్లూరి సీతారామ విజ్ఞాన కేంద్రంగా ఇది నిర్వహించడం 4వ సంవత్సరం. ఇది 2023లో ప్రారంభించాము. 23, 24, 25 నిర్వహించాం. 26 కూడా నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ ప్రజా వైద్యులు డాక్టర్ కె హరిప్రసాద్ గారి యొక్క జన్మదినోత్సవం. ఆయన కంచరపాలెంలో ప్రాక్టీస్ చేస్తూ ప్రజా వైద్యుడు, ఎవరి దగ్గర ఫీజు తీసుకోకుండా ఉచితంగా అన్ని వేళల్లో కూడా ప్రజలకు వైద్యాన్ని అందించినటువంటి వైద్యుడు కాబట్టి అతనికి ప్రజా వైద్యుడని చెప్పడం జరిగింది. అతను ఈ మధ్యకాలంలో చనిపోవడం జరిగింది. ఆయన సంస్మరణగా రేపు సాయంత్రం అంటే 21 ఏప్రిల్ రేపు సాయంత్రం ఈ విశాఖపట్నం నగరానికి సంబంధించి అలాగే జిల్లాకు సంబంధించి వైద్య ఆరోగ్య రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, దాని పరిష్కారాలు, ఈ పర్యావరణం వాతావరణానికి సంబంధించి వచ్చి ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, దాని పరిష్కారాల మీద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు దుబ్బారపు రామారావు, జిల్లా అధ్యక్షులు పట్టాభి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పుచ్చ విజయకుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకిరెడ్డి జగదీష్లు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భరత్, చిరంజీవిరావు, రామారావులు మాట్లాడారు. టీడీపీని కష్టకాలంలో గట్టెక్కించిన గొప్ప రాజకీయ చతురునిగా చంద్రబాబుని ప్రశంసించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అహర్నిశలు ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు. ఇప్పుడు దాకా ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా రాత్రి పగలు 7 రోజులు కష్టపడి పనిచేయడము. ఆవిడ ఒకసారి వాళ్ళ కుటుంబం హాలిడేకి వెళ్తే మా ఆవిడ కూడా వాళ్ళతో వెళ్ళారు. అడిగాను, హాలిడేలో ఏం చేస్తారు బాస్ అంటే, హాలిడేలో కూడా ఐప్యాడ్ పెట్టుకుని కాన్స్టిట్యున్సీ రిపోర్ట్స్ అన్నీ చదువుతూ ఉంటారంట. సో నో బ్రేక్. ఆయన కష్టాన్ని నమ్ముకున్న ఒక నాయకుడు. సో మిగతా వాళ్ళు మనకి చేస్తారా చేయరా, ప్రజలు ఏమనుకుంటారా అనుకోరా, ఆయన పక్కన పెడితే నేను కష్టపడి పనిచేస్తాను. 2, ఇందాక కొత్త కొత్త టెక్నాలజీస్ గురించి చెప్పారు. చాలామంది మంచి వాళ్ళు ఏంటి అంటే ఒక స్థాయి తర్వాత లేదా ఒక వయసు తర్వాత పెరగడము, నేర్చుకోవడం మానేస్తారు. మనందరం ఏమనుకుంటామంటే సాధించేసాము, రాష్ట్ర స్థాయి పదవియో లేకపోతే ఎంపీయో లేకపోతే ఎమ్మెల్యేనో అయితే చాలు, ఇంకా దీనికన్నా మిగతా వాళ్ళందరికన్నా మేమే గ్రేటు. ఈ యాటిట్యూడ్ ఉందనుకోండి మన జీవితంలో ఎక్కువ ముందుకెళ్ళాం. మనము ఆయన సాధించింది మనం వింటే మనకు అనిపించేది ఏంటి అంటే మనం అంత ఎత్తుకు మనం ఎదగలేము.
ఒక్కసారి బాబు గారి జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాల్ని గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటికీ పార్టీకి ఒక సంస్థాగత రూపాన్ని అందించిన నిర్మాత చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు యొక్క శక్తి సామర్థ్యాలు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా తెలియవచ్చింది 1984 ఆగస్టు సంక్షోభంలో. ఆ ఆగస్టు సంక్షోభంలో ఇందిరాగాంధీ, నాదెండ్ల భాస్కర్ రావు వీరి కుట్ర వల్ల ఓ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేయబడిన ముఖ్యమంత్రి పదవిని దించి ఎన్టీ రామారావు గారిని దించి నాదెండ్ల భాస్కర్ రావు పదవిని సేకరించిన సమయంలో తన రాజనీతిజ్ఞత, తన రాజకీయ చతురత, తన వ్యూహంతో మరలా అన్న ఎన్టీ రామారావు గారిని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసి ఆ పదవిపై కూర్చోబెట్టిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. నగరానికి చెందిన పుచ్చ విజయ్ కుమార్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. అతనిని పార్టీ జిల్లా అధ్యక్షులు చోడే పట్టాభి, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఎంపీ భరతులు సాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడారు. సీఎం చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీకి తాను అందించిన సేవలను గుర్తించిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించడం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులకి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేసి పార్టీ పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఈరోజు నన్ను నియమించినందుకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి నా మీద నమ్మకంతో ఈరోజు రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా ఈరోజు కార్యదర్శిగా నన్ను నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో గతంలో 4 సార్లు విశాఖ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా నేను పనిచేయడం జరిగింది. తర్వాత నాకు ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర కార్యదర్శిగా కూడా నన్ను నియమించడం జరిగింది. మళ్ళా నా సేవలు గుర్తించి యువతరాన్ని ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచన విధానంతో ఈరోజు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పల్లా శ్రీనివాసరావు గారు కానీ మళ్ళా నాకు రాష్ట్ర నిర్వాహక కార్యదర్శిగా నన్ను ప్రమోట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, మరి రాష్ట్రంలో నన్ను ఎక్కడికి పంపించిన గతంలో నేను చాలా చోట్ల అబ్జర్వర్గా కూడా పనిచేశాను. కుర్పాం నియోజకవర్గ అబ్జర్వర్గా ఈరోజు 94 తర్వాత మన పార్టీ అప్పుడు గెలవలేదు. తర్వాత నేను అబ్జర్వర్గా వెళ్ళిన తర్వాత బాబు గారికి మాట ఇచ్చాను, సార్ మనం 2024లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు కుర్పాం అబ్జర్వర్గా నేను సక్సెస్ఫుల్గా అయ్యానని నేను గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ జిల్లా శ్రేణులు నగరంలో పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. కేక్ కట్ చేసి సీఎంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా 35వ వార్డు మాజీ కార్పొరేటర్ విల్లూరు భాస్కరరావు స్థానిక రామకృష్ణ బజార్ సమీపాన శ్రీ నూకాలమ్మ కొడి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక పేదలకు టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరావు సుధాకర్తో కలిసి ఆయన భోజనాన్ని వడ్డించారు. కేక్ కట్ చేసి చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు. చంద్రబాబుని దార్శనికత గల నేతగా కొనియాడారు. ఆయన పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారని, ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిన్న రెహమాన్ కూడా పాల్గొన్నారు. పురస్కరించుకుని 35వ వార్డు రామకృష్ణ థియేటర్ నూకాలమ్మ వారి గుడి దగ్గరలో ఈ అన్నదాన కార్యక్రమం మా కార్పొరేటర్ విల్లూరు భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు అన్న క్యాంటీన్లు అన్నింటిలో కూడా మీ అందరికీ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లు అన్నింటికి 76 లక్షలు భువనేశ్వరి గారు విరాళంగా ఇవ్వడం జరిగింది. అన్న క్యాంటీన్లన్నీ దర్శించి వారి తాలూకా బాగోగులు ఎలా ఉంది ఫుడ్ అన్నీ కనుక్కోవడం కూడా జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో అన్న క్యాంటీన్ని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని, రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించాలని ఆకాంక్షిస్తూ అందరికీ ప్రజల తాలూకా అందరి దీవెనలు ఆయనకు ఉండాలని, ఆయన తాలూకా పరిపాలన ఫలాలు అందరికీ అందాలని, ప్రజలందరికీ పేద ప్రజలకు ముఖ్యంగా అందాలని, యువకులకు ఉద్యోగాలు వగైరా అందాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని 76వ జన్మదినంలో అడుగు పెట్టడం నిజంగా
ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం చూసిన సంఘ సంస్కర్త ఎవరైనా ఉన్నాడంటే, ఎందుకంటే సంఘానికి కానివ్వండి, సమాజానికి కానివ్వండి, ఏదో ఒకటి చేయాలని సుమారు రోజు 24 గంటలుంటే 24 గంటల్లో 16-18 గంటలు నిరంతరం ప్రజల కోసం తప్పిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జీవీఎంసీ ఆధీనంలో ఇందిరా ప్రియదర్శిని, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి వాటిల్లో ఆరోగ్య రక్షణ కోసం నడక సాగించేవారు యూజర్ ఛార్జీలు చెల్లించాలని జీవీఎంసీ నిర్ణయించింది. దీన్ని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ వ్యతిరేకిస్తుంది. ఈ మేరకు పార్టీ నాయకులు గంగారావు ఆధ్వర్యంలో జీవీఎంసీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడారు. వాకర్స్, క్రీడాకారులపై యూజర్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉండడం దుర్మార్గమని అన్నారు. నడక, ఆటలు, వ్యాయామాన్ని జీవీఎంసీ వ్యాపారాంశంగా చూడటం దుర్మార్గమని అన్నారు. వెంటనే నడకపైన, వ్యాయామ, క్రీడాకారులపైన విధించిన ఫీజులు ఉపసంహరించుకోవాలని కోరారు. మంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ప్రజానీకానికి బహుమతి ప్రకటన చేశారు. ఆ బహుమతి ఏంటంటే, ఎవరైతే విశాఖపట్నంలో నడుస్తారో ఉదయాన్నే వాళ్ళందరికీ పన్ను బహుమతి ఇవ్వటం జరిగింది. అంటే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి మున్సిపల్ స్టేడియంస్లో, అది ఇందిరా ప్రియదర్శిని 1 టౌన్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కానీ, దక్షిణ నియోజకవర్గం, లేకపోతే గాజువాక పరిధిలో ఉండేటటువంటి రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కానీ, లేదా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి ఇండోర్ స్వర్ణభారత్ ఇండోర్ స్టేడియం కానీ, ఎంఈపీ స్పోర్ట్స్ ఎర్నాలో కానీ, ఇతర జీవీఎంసీ పార్కులు, శివాజీ పార్కా, మొడసర్లో పార్కా, లేకపోతే కాలనీ పార్కులా, ఎక్కడైనా కానీ ప్రజలు నడిస్తే, ఉదయాన్నే సాయంత్రంగా నడిస్తే, మార్నింగ్ వాకర్స్ మీద 720 రూపాయలు పన్ను విధించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇదే అభివృద్ధి అంటున్నాడు. ఇది విశాఖపట్నం ప్రజానీకానికి గొప్ప బహుమతిగా వాళ్ళు ఇచ్చారు కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ సిఐటియు నాయకులపై చేసిన ఆరోపణలు నిరూపించాలని లేదా పదవికి రాజీనామా చేయాలని విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు ఎం సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ పీజీఆర్ఎస్లో అధికారులకు నైట్ ఫుడ్ కోర్టు కార్మికులతో పాటు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్మార్ట్ ఫుడ్ కోర్టు పేరుతో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే తన కార్యకర్తలకు షాపులు కేటాయించడాన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వంశీ నైట్ ఫుడ్ కోర్టు కార్మికుల పోరాటాలను రాజకీయం చేయొద్దని హితవు పలికారు. జీవీఎంసీ సౌత్ జోన్లో అర్హులుగా ఎంపిక చేయబడిన 97 మంది కార్మికులతో సెంట్రల్ పార్క్ వద్ద వెంటనే నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 27 రోజులు పెట్టి కార్యక్రమం చేస్తున్నాం గంటేసుకొని. ఇంతకుముందు 6 నెలలు దాదాపు వంశీకృష్ణ గారు వెనకాల తిరిగారు ఫుడ్ కోర్టులు. తిరిగితే 2025లో తీశారు. 23వ తారీఖు 12వ నెలలో తీసి ఈ కార్యక్రమం చేశారు. చేస్తే దాదాపు తిరిగి 97 మందికి ఎంక్వైరీ చేశారు. దాంట్లో వంశీకృష్ణ గారు కూడా ఒక సంతకం పెట్టారు. స్టేట్ టు ఎండకట్టి కూడా అందులో 4 కూడా సంతకం పెట్టారు. జోనల్ కమిషనర్ గారు సంతకం పెట్టారు. ఆ లిస్టు ఇమీడియట్గా బయట పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ అలాగే లక్షల రూపాయలు తీసుకున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారని వంశీకృష్ణ గారు మొన్న మేము మాట్లాడారు. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, సిబిఐతోని ఎంక్వైరీ చేసి నిర్ధారణ చేయమని ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవరిని కూడా భయపెట్టి బెదిరించే కార్యక్రమం ఎక్కడ చేయలేదు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు ఊరుకోటి గణేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ని కట్ చేశారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా వార్డులోని 500 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వార్డులో చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ప్రజలకు స్వీట్లు మరియు పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఊరుకోటి గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరంగా శ్రామికుని వల్ల పనిచేస్తున్నారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందని, టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలోనికి తీసుకుని వెళ్లడానికి వార్డులోని కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా ఊరుకోటి గణేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్లా చలపతిరావు, అక్కరబోయిన సూరిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల తరపున ఇక్కడ 29వ వార్డులో కార్యకర్తల తరపున మేము ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు బాగా జరగడం జరుగుతుంది. అలాగే కొన్ని మంది పేదలకి చీరలు, పళ్ళు పంపడం కార్యక్రమం కూడా అవుతుంది. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కమిటీ తరపున మా తరపున ఈరోజు ఇంత ఘనంగా ఈ జనాలు వచ్చినందుకు మా కమిటీ వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు, అలాగే మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన రాజ్కుమార్ గారు, అలాగే చలపతిరావు గారు, మన సూరిబాబు గారు, సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్రానికే బర్త్డే, తెలుగు ప్రజలందరూ బర్త్డే లాగా పండగలా చేసుకునే రోజు. ఒక రాక్షస రాజ్యం నుంచి రామరాజు తెచ్చిన పెద్ద ఆయనకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. పార్కిన్సన్ వణుకుడు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే న్యూరో డీజనరేటివ్ వ్యాధులలో ఒకటని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, పార్కిన్సన్ డిసీజ్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ రీసెర్చ్ సెంటర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ అలుగోలు తెలిపారు. సోమవారం విశాఖపట్నంలోని ఒక ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మన దేశంలో ప్రతి 1,00,000 జనాభాలో సుమారు 42 నుంచి 60 మంది వరకు పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. హుజూరాబాద్కు చెందిన అశోక్ రెడ్డి మరియు కాజీపేటకు చెందిన సంగీత పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో చేరగా నిపుణుల వైద్య బృందం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిందని తెలిపారు. ప్రస్తుతం ఈ రోగులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. దానికి మెడిసిన్స్ కొన్ని రోజుల వరకు వాడచ్చు. స్టార్టింగ్లో మెడిసిన్స్ బాగా పనిచేస్తాయండి. మెడిసిన్ వేసుకుంటే చాలా మందికి తెలియదు దీనికి వ్యాధి ఉంటుంది అని. ఈ క్రమం కొంచెం 2-3 years వరకు నార్మల్గానే ఉంటుంది. మీరు టాబ్లెట్ వేసుకుంటారు, ఒక 6-7 hours వస్తుంది. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం టాబ్లెట్ వేసుకున్నా పనులన్నీ చేసుకుంటారు. ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ తగ్గిపోయాక మీరు కొంచెం ఇబ్బంది పడతారు పేషెంట్స్. అలా కానీ క్రమంగా ఏమవుతుంది అంటే 3 to 4 years తర్వాత మీరు వేసుకునే టాబ్లెట్ ఏదైతే ఉందో అది 5-6 hours కాకుండా 3 to 4 hours వస్తుంది. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత మీకు మళ్ళీ ఆ టాబ్లెట్ 1 to 2 hours వస్తుంది. దాంతోపాటు టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే వణుకుపోతుంది, వణుకుపోయి ఊపు వచ్చేస్తుంది, డాన్సింగ్ మూమెంట్స్ లాగా వస్తుంది. ఇది స్టార్టింగ్లో సాయంకాలం పొద్దున్న నుంచి సాయంకాలం దాకా డోస్ వేసుకున్నా సాయంకాలం స్టార్ట్ అవుతాయి. తర్వాత క్రమంగా ముందు పొద్దున్న ప్రతిసారి టాబ్లెట్ వేసుకున్నాక కొంచెం సేపు వరకు వాళ్ళకి ఆ డిస్కైనేసియస్ వచ్చి దాని తర్వాత కొంచెం మామూలుగా అవుతారు. ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే వాళ్ళకి మెంటల్ సైడ్ ఎఫెక్ట్స్ అవడం స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఏమవుతాయంటే వాళ్ళకి కళలు, భ్రమలు, పిచ్చిగా మాట్లాడటం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా కళలు, భ్రమలు, పిచ్చిగా మాట్లాడటం ఇవన్నీ కొత్త పార్కిన్సన్స్ వ్యాధి స్టార్ట్ అయినప్పుడు రాదు, అది ముదిరిపోయినప్పుడు వస్తాయి. మెయిన్గా ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా వస్తాయి. అరౌండ్ 10 years బ్యాక్ నుంచి మదర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో స్లో అయిపోయారు. అమ్మకి ఎప్పుడు ట్రెమర్స్ అంతా రాలేదు కానీ స్లో అయిపోయారు. స్లోగా 3-4 years అది మాకు తెలియలేదు ప్రాబ్లం ఏంటి. చాలా డాక్టర్స్ చూపించాము, చాలా మెడిసిన్స్ వాడాము కానీ హెల్ప్ అవ్వలేదు. కొన్ని ఇయర్స్ తర్వాత 4-5 years తర్వాత తెలిసింది ఇది పార్కిన్సన్స్ ప్రాబ్లం ఉందని. 1 or 2 years 3 years మెడిసిన్స్ తో ట్రీట్ చేసాము. తర్వాత మెడిసిన్స్ కూడా పనిచేయడం స్టాప్ అయ్యాయి. అప్పుడు మాకు లోకల్ డాక్టర్ ఉన్నారు, ఆయన రికమెండ్ చేశారు. హైదరాబాద్ లో డాక్టర్ రూపం, డాక్టర్ రాజేష్ వాళ్ళ టీం ఉన్నారు, DBS చేస్తారు. సో నేను అప్పుడు అడిగాను వాళ్ళు ఇక్కడ ఎందుకు చేయించుకోవాలి, ఎక్కడైనా చేయించుకోవచ్చు కదంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఇండియాలో చేసిన వాళ్ళు. బాగా ఎక్కువ సర్జరీ చేసిన వాళ్ళ దగ్గర చేయించుకుంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని చూసుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప దార్శనికత గల నాయకుడని టీడీపీ విశాఖ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఆకిరెడ్డి జగదీష్ కొనియాడారు. రైల్వే న్యూ కాలనీ 42వ వార్డు టీడీపీ కార్యాలయంలో జగదీష్ నేతృత్వంలో వార్డు కమిటీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడారు. రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన పాలనా దక్షతతో ప్రజలకు సుభిక్ష పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఊపిరి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదిన వేడుకలు 42వ వార్డులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. వార్డు కమిటీ అంతా కూడా చాలా ఉత్సాహంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డామో ఈసారి మన ప్రభుత్వం వచ్చాక మన రాష్ట్రం అంత ఆర్థికంగా ఎదగడం, మనకి కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు సహసహకారాలు అందించడం, మన యువ నాయకులు దేశాలకు వెళ్ళి కంపెనీలు తేవడం, ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత అన్న పవన్ కళ్యాణ్ గారు సహసహకారాలతో
ఈ 3 పార్టీలు ఉమ్మడితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక ముద్దుబిడ్డగా నడుస్తుంది. దాన్ని విజన్ పార్టీ అన్నారు, కానీ విజన్ పార్టీ కాదు. విజన్ ఇప్పుడే 26లోనే కనబడుతుంది. ఇంకా రానున్న 3 సంవత్సరాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని బంగారంగా చేసి మళ్ళీ 2029ని ఆంధ్రప్రదేశ్కి ఎదురుండి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నాం. తెలుగునాడు విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బాబామెట్టలో ఏటీకే వృద్ధాశ్రమంలో తెలుగునాడు జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ప్రసాదరావు, తెలుగునాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల లక్ష్మణరావు, ఇతర కార్యవర్గ సభ్యులు కేక్ కట్ చేసి వృద్ధులకు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దీర్ఘాయుష్తో ఉండాలని, మరో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగునాడు జిల్లా ట్రెజరర్ రాజు, గౌరవాధ్యక్షులు రమణ పాల్గొన్నారు. వాజు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కన్నుల పండుగగా ప్రారంభమైన సింహాలేచుని నిజరూప దర్శనం. తొలి దర్శనం చేసుకున్న పూసపాటి వంశీయులు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. చందన స్వామికి భక్త నీరాజనం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి అనిత. స్వామిని దర్శించుకున్న ప్రముఖులు. నగరంలో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి బాబుకి బర్త్డే విషెస్ తెలిపిన ఎంపీ భరత్, పార్టీ పెద్దలు. విజయనగరం, పార్వతీపురం జిల్లాలలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు. వేడుకలలో పాల్గొన్న మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్. వాజు న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.